హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో ఈజీగా, సింపుల్గా ఇంట్లోనే నువ్వుల లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. చాలా ఈజీ రెసిపీ అండి. చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిదన్నమాట. ఈ నువ్వుల లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు నువ్వులు, 1 కప్పు బెల్లం తురుము, కొద్దిగా యాలకుల పొడి. ముందుగా ఈ నువ్వుల లడ్డు తయారు చేసుకోవడానికి నువ్వుల్ని ఒకసారి వాటర్లో వాష్ చేసుకోవాలండి. దీనివల్ల పైన డస్ట్ ఏమన్నా ఉన్నా, లేదంటే చచ్చు నువ్వులు అనేవి ఉన్నా అవన్నీ పైకి వచ్చేస్తాయి, శుభ్రం అవుతాయి అన్నమాట. ఇలా ఒక్కసారి వాటర్లో కొద్దిసేపు అలా కడిగేసి జాలీలో వేసేసుకొని నీళ్ళన్నిటిని స్ట్రెయిన్ చేసేసుకోవాలన్నమాట. ఇలా వేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు పక్కకు పెట్టేసుకోవాలి. చూసారా వాటర్లో ఎంత డస్ట్ వచ్చిందో? ఇలా వాష్ చేసుకోవటం వల్ల చచ్చు నువ్వులు డస్ట్ అదంతా పోతుందన్నమాట. ఒక 5 నిమిషాల తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని దాంట్లో ఇప్పుడు వడకట్టుకున్న నువ్వులు ఉన్నాయి కదండి, వాటిని వేసేసుకోవాలి. వేసుకొని చక్కగా పొడి పొడిలాడే వరకు ఫ్రై చేసుకోవాలి. తడంతా పోవాలన్నమాట. తడంతా పోయి చక్కగా గలగల అని సౌండ్ వచ్చేలాగా పొడి పొడిలాడుతూ ఉండేటప్పుడు తీసేసుకోవచ్చు అనమాట. అప్పటి వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. మీడియం టు లో ఫ్లేమే ఉండాలండి, హై ఫ్లేమ్ అస్సలు పెట్టద్దు. చూసారా చక్కగా పొడి పొడిలాడుతూ ఉన్నాయి నువ్వులు. ఇలా వేగిపోయినట్టు లెక్క అండి. ఇప్పుడు వీటిని ఒక పాత్రలోకి తీసేసుకుందాము విడిగా. వేరే దాంట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు బెల్లం పాకం అయితే పట్టేసుకుందామండి. దీనికోసం బెల్లం కరిగించుకోవడం కోసం చిన్న గిన్నె పెట్టేసుకొని దాంట్లో బెల్లం వేసి, కప్పు బెల్లానికి 1/2 గ్లాసు వాటర్ అయితే సరిపోతాయండి. ఎక్కువ వాటర్ వేసుకున్నా మనకి పాకం రావడానికి చాలా టైం పడుతుందన్నమాట. అందుకని 1/2 గ్లాసు వాటర్ అయితే సరిపోతాయి. ఇప్పుడు బెల్లం అంతా కరిగిపోయింది కదండి, చక్కగా దీన్ని వడకట్టుకోవాలన్నమాట. దీనికోసము వేరే కళాయి పెట్టుకొని దాంట్లో వడకట్టుకోవాలి. బెల్లం పాకాన్ని వడకట్టుకోవటం వల్ల బెల్లంలో ఉన్న గడ్డి, పీచు, ఇంకా చిన్న చిన్న రాళ్ళు అలాంటివి ఏమైనా ఉంటే పోతాయండి. ఇప్పుడు బెల్లం వడకట్టుకున్నాం కదండి, పాకం అయితే రానిద్దాము. మనము నువ్వుల లడ్డు కోసము బెల్లము తీగ పాకం రానివ్వాలండి, అంటే లేత పాకము. మరీ ముదురుగా వస్తే పంటికి అతుక్కునేటట్టు వస్తుంది, కాబట్టి గట్టిగా అయిపోతాయి. కాబట్టి మనకి మెత్తగా చక్కగా సాఫ్ట్గా రావాలంటే తీగ పాకం, లేత పాకం అయితే సరిపోతుంది. దీనికోసము ఎలా చూసుకోవాలో చూసేద్దాం ఇప్పుడు. దీనికోసం కొద్దిగా వాటర్ తీసుకొని ఒక గిన్నెలో దాంట్లో ఈ పాకాన్ని వేసినప్పుడు చూసారా అలాగే ఆగి నిల్చుంది కదండి, అట్లా ఆగాలి. చేతికి తీసినప్పుడు అలా రావాలన్నమాట. అలా వస్తే మనకి తీగ పాకం అనేది, లేత పాకం అనేది రెడీ అయిపోయినట్టే లెక్క. ఇప్పుడు పాకం రెడీ అయిపోయింది కదండి, దీంట్లో యాలకుల పొడి వేసేసుకుందాము. అలాగే ఒకసారి కలుపుకొని వేయించి పక్కన పెట్టుకున్న నువ్వులను కూడా వేసేసుకొని కలుపుకోవాలి. ఒక చేత్తో నువ్వులు వేసుకుంటూ ఒక చేత్తో కలుపుకోవాలండి. మొత్తం అన్నిటినీ వేసేసుకున్న తర్వాత నువ్వులంతటికి బెల్లం పాకం పట్టేలాగా కలుపుకోవాలన్నమాట. చక్కగా కలుపుకొని స్టవ్ మీద ఉండగానే కలిపేసుకోవాలండి. ఇలా బెల్లం పాకం అంతా మన నువ్వులకు పట్టేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకొని చల్లారబెట్టుకోవాలి. చూసారు కదా మొత్తం బెల్లం అంతా పట్టేసింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కింద పెట్టుకొని కొద్దిగా చల్లారి పెట్టుకోవాలండి. మరీ వేడి మీద ఉండలు రావండి. కొద్దిగా చల్లారనిచ్చాక చేతికి కొంచెం కొంచెంగా ఆయిల్ అప్లై చేసుకుంటూ ఈ నువ్వులు ఉండలు కట్టేసుకోవడమేనండి. చాలా ఈజీ ప్రాసెస్. హెల్త్ వైజ్ కూడా చాలా మంచిదండి నువ్వులు బెల్లము. రోజుకొకటి తిన్నా మనకి లేడీస్కి అయితే ఉన్న ప్రాబ్లమ్స్ చాలా వరకు క్యూర్ అవుతాయండి.
బ్యాక్ పెయిన్ కానివ్వండి, ఐరన్ కాల్షియం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి చాలా మంచి ఫుడ్ అనమాట ఇది. రోజు ఒక్కటి తిన్నా సరిపోతుంది. హెయిర్కి కానివ్వండి, హెల్త్కి కానివ్వండి చాలా మంచిదన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఇంట్లోనే మీరు కూడా తయారు చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కూడా సపోర్ట్ చేయండి. అంతే అండి, ఎంతో ఈజీ అయిన నువ్వుల లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు బాయ్.